ఓకే, నేను మాట్లాడుతున్నా సార్. విలేకరు సోదరులు సొప్పన మోహన్ రాష్ట్ర సెక్రటరీ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం మనం ఇక్కడ రాష్ట్రంలో కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనం దళితులు అందరం ఏకం కావాలి. అంబేద్కర్ ఆశయమైనటువంటి రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం దళితులు ఒక్కడే రాజ్యాధికారం అంటే కుదరదు కాబట్టి అన్ని కులాల వర్గాల్లో ఉన్నటువంటి సామాజిక మరి న్యాయమైనటువంటి సమస్యల మీద మనం మద్దతు ఇచ్చి వారి తరపున పోరాటం చేస్తే వాళ్ళు మనకు కలిసి వస్తారు. తద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు. ఇందులో బాగా ఒక రాజకీయ ఎజెండాను తయారు చేసి మరి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాపు సామాజిక వర్గంలో 70% మంది ప్రజలు పేదవారు ఉన్నారు. వారికి రిజర్వేషన్లు కల్పించడం న్యాయం. అలాగే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలి. బ్రాహ్మణులకు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు ఆర్థిక ప్యాకేజీ, పూజారులకు ఆలయ భూముల్లో మరి భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.